పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంత బాధ్యతగా, ఎంత ప్రేమగా మెలుగుతారన్నది నిత్యం కూడా ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉంటాం సమాజంలో, వింటూనే ఉంటాం. అయితే నేను చూపించబోయేటువంటి వార్త మాత్రం మరింత ఆసక్తిని పెంచుతుంది. మరింత ప్రేమ అనురాగాలను కూడా పెంపొందించేటువంటి వార్త అని చెప్పాలి. అయితే దీన్ని కొంతమంది మూఢనమ్మకంగా చెప్తారు. మరి కొంతేమో మితిమీరినటువంటి ప్రేమ అని కూడా భావించేటువంటి వారు ఉన్నారనే చెప్పాలి. అయితే ఇంతటికి ఏంటనేది ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. రంగంపేట సమీపంలోని కందులవారిపల్లె గ్రామం సమీపంలో మనం ఉన్నాం. మనం చూస్తున్నది ఒక శ్మశానం. మీరు చూస్తున్నది 6 సంవత్సరాల బాబు సమాధి ఇది. ఈ 6 సంవత్సరాల బాబు కొంత అనారోగ్యానికి గురయ్యి చనిపోవడం జరిగింది. అయితే అనేక సంఘటనలు ఏదైతే చనిపోయినటువంటి ఆ బాడీలను బయట తీసినటువంటి పరిస్థితులు గతంలో క్షుద్ర పూజలు చేసేటువంటి వారి వార్తలన్నీ కూడా ఇటీవల చిత్తూరు జిల్లాలో 1, 2 కూడా జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు ఆ బాబు మీద ఉన్నటువంటి ప్రేమ భౌతికంగా అతను చనిపోయి 20 రోజులైంది. అయినా కూడా ఆ బాబు మీద ప్రేమ ఆ తల్లిదండ్రులు చాటుకుంటున్నారని చెప్పాలి. ఎవరన్నా ఈ అమావాస్య కావడం, ఈ క్షుద్ర పూజలకు ఆ బాడీ ఏమన్నా తీసుకెళ్తారన్నటువంటి అనుమానంతోటి ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మనం చూస్తున్నాం. ఇదే శ్మశానం దగ్గర దాదాపు 20 రోజుల పాటు వచ్చి ఇక్కడ పడిగాపులు కూడా కాసున్నటువంటి పరిస్థితి. ఆ అబ్బాయి తొలిసారిగా పుట్టినటువంటి అబ్బాయి, తొలిసూరి బిడ్డ అనేటువంటి వారిని ఈ యొక్క క్షుద్ర పూజలకు అధికంగా ఏదన్నా చేస్తారన్నటువంటి వాదన కూడా ఎక్కువ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ తల్లిదండ్రులు భయపడి ఆ సమాధి వద్ద వచ్చి కాపలా కాయడం, తర్వాత ఉదయం లేసి వెళ్ళడం. అదే రకంగా ఒక సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేశాడు ఆ బాబు తండ్రి. మనం చూడొచ్చు, ఎంతో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ కలిగినటువంటి సీసీ కెమెరా అది. దానికి సోలార్ సిస్టమ్ తోటి ఏర్పాటు చేసి ఆ యొక్క క్యాప్చర్ చేసే విధంగా ఇక్కడ ఎవరో కనీసం మనం ఇక్కడికి వచ్చాము, అది అలారం అవుతుంది. ఇలా ఎవరన్నా ఆ యొక్క సమాధి వద్దకు అక్కడికి వచ్చినారా, ఎవరైనా వచ్చారంటే వెంటనే ఆ సీసీ కెమెరా క్యాప్చర్ చేసి ఫోటోలు ఎవరైతే బాబు తండ్రి పంపించడం జరుగుతుంది. అదే రకంగా అనుమానంగా ఎవరు వచ్చినా కూడా అతను ఆ సెల్ ఫోన్లో ఇంటి వద్ద నుంచి కూడా మానిటర్ చేస్తున్నాడు. ఆ బాబుని ఎవరైనా తీసుకెళ్తారా అన్న అనుమానంతోటి ఈ రకంగా ఒక సీసీ కెమెరా ఇక్కడ ఏర్పాటు చేసి ఈ రకంగా 20 రోజులుగా కూడా ఇక్కడ పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కొంతమందికి కంటతడి పెట్టిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులుగా వాళ్ళకున్నటువంటి ప్రేమ లేకపోతే ఆ బాబు పట్ల భౌతికంగా లేకపోయినా కూడా తల్లిదండ్రుల ప్రేమ అన్నది ఎప్పటికీ బిడ్డల మీద చెరగనటువంటిది అనేది కూడా ఈ యొక్క సంఘటన కూడా నిదర్శనం అని చెప్పాలి మనం. అయితే కొంతమంది దీన్ని కొంత మూఢనమ్మకంగా భావించే వారు కూడా ఉంటారు. అయితే అలాంటి వారి పట్ల మాత్రం తల్లిదండ్రులు వాళ్ళు చెప్తున్నది ఒకటే, మా బిడ్డ మీద మాకు ప్రేమ, మా బిడ్డని ఎవరన్నా అలా చేస్తారేమో అన్నటువంటి అనుమానం కాబట్టి మేము ఈ రకంగా చేసామంటూ కూడా ఆ తల్లి వారు ఏదైతే బాబుకు హెల్త్ బాగాలేకుండా ఈ యొక్క చనిపోయి 20 రోజులైంది, కూర్చడం జరిగింది. అయితే ప్రధానంగా వాళ్ళకున్నటువంటి అనుమానం ఈ క్షుద్ర పూజలకు తొలిసూరి బిడ్డని తీసుకెళ్ళి ఏదన్నా చేస్తారన్నటువంటి అనుమానంతోటే ఈ రకంగా సీసీ ఫుటేజ్ ఇక్కడ సీసీ కెమెరా ఏర్పాటు చేసి నిత్యం కూడా బతికున్నటువంటి వారికే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం కేర్ తీసుకోవడం. అంటే చనిపోయి భౌతికంగా లేకపోయినటువంటి బిడ్డ కోసం కూడా ఆ తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమను చాటుకుంటున్నారంటే ఇది వారికున్నట్టు బహుశా అది వారి భయమో లేకపోతే మరి ఏదైనా మనం భావించే విధానం బట్టి ఉంటుంది. అయితే కేవలం వాళ్ళు చెప్తున్నది మాత్రం మా బిడ్డ మాకు లేకపోయినప్పటికీ ఏదన్నా అలాంటివి తెలిస్తే దాన్ని మరింత జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి మాకుంది కాబట్టే మేము ఇలాగ ఏర్పాటు చేసామంటూ కూడా చెప్తున్నారు. అదే రకంగా ఇద్దరు బాబులు, మొదటి బాబు ఈ అబ్బాయి మొదటిసారిగా పుట్టినటువంటి బాబు, మొదటి తొలిసూరి బిడ్డల్ని ఈ రకంగా చేస్తారన్నటువంటి వాదన ఎక్కువగా వినబడుతుంది. ఇటీవల వార్తల్లో కూడా చూశాను కాబట్టే నాకు భయమేసి ఈ రకంగా చేశానంటూ కూడా తండ్రి అయితే మనతో చెప్పినటువంటి పరిస్థితి. మనం వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేసాం. అయితే గ్రామస్తులు ఎవరు కూడా వద్దు, ఇది మీడియాలో అదే రకంగా రకరకాల కూడా స్ప్రెడ్ అవ్వడంతోటి మాకు ఇబ్బందిగా ఉందంటూ కూడా వాళ్ళు చెప్పడంతోటి మనం అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ పూర్తిగా అయితే సమాధి వద్దకు వచ్చి ఇక్కడి నుంచి కూడా ఈ వార్తను మీకు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కేవలం ఇదొక మూఢనమ్మకం కాదు. తల్లిదండ్రులకు వాళ్ళ బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ మాత్రంగానే వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అయితే దీనికి ఏ రకంగా అంటే గ్రామస్తులు మాత్రం అనేక మంది అనేక రకాలుగా చెప్పుకున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు మాత్రం ఒకటే చెప్తున్నారు. ఇది కేవలం మాకు మా బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ. అతను కేవలం భౌతికంగా మాత్రమే చనిపోయాడు. కానీ ప్రేమ పరంగా మాలో బతికే ఉన్నాడు కాబట్టి మేము ఆ రకంగా కాపలా కాస్తున్నట్టు కూడా ఆ తల్లిదండ్రులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరొచ్చినా కూడా పూర్తిగా సెకండ్ టు సెకండ్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈ యొక్క సీసీ కెమెరాని పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అదే రకంగా 20 రోజులుగా కూడా తిరుపతిలో విపరీతమైనటువంటి మంచు పరిస్థితి, మంచు విపరీతంగా పొగమంచు కమ్ముకుంటుంది ఉదయం పూట. అటువంటిది ఆ మంచులో కూడా వాళ్ళిద్దరూ కూడా ఇదే ఈ సమాధి వద్ద మనం చూస్తున్నాము. ఇదే ప్రాంతంలోకొచ్చి అతను ఇక్కడే పడుకోవడం, ఇక్కడే కాపలా కాయడం కూడా ఊర్లో ఉన్నటువంటి వారంతా కూడా ఎందుకు ఈ రకంగా చేస్తున్నావు వద్దు అనేసని కూడా చెప్పడంతోటే తర్వాత
ఈ యొక్క సీసీ కెమెరా ఐడియా వచ్చి దీన్ని ఏర్పాటు చేసి దీని ద్వారా కూడా ఆ యొక్క బిడ్డని వాళ్ళు నిత్యం కూడా సీసీ కెమెరాలో పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, ఆర్టీవీ, కందులవారిపల్లి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.